మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న సర్కార్ బాయ్ తెలుగు సినిమా షూటింగ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మూవీ షూటింగ్ కు క్లాప్ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణలు నిర్వహించడం ద్వారా స్థానిక కళాకారులు యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. చిత్ర బృందానికి సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామరెడ్డి, డైరెక్టర్ లారా, హీరో శ్రీరామ్, హీరోయిన్ హర్షికతో పాటు సర్పంచ్ నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంకట్రావు, వివిధ పార్టీల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి గతంలో మనం చూసేది పల్లెటూళ్ళ వాతావరణం ఏ విధంగా ఉండే, మరి అంటరానితనం, మరి ఒకరి బాయికాడికి ఒకరు పోవద్దు, ఎవరి బాయికాడ వాళ్ళే నీళ్లు పట్టుకోవాలి, ఎవరింటికి ఎవరు పోవద్దు అనేది ఒక ఆచారం ఉండేది గత కాలంలో. ఇప్పుడు అవి ఏడ కూడా కనబడతలేవు, కనుమరుగైపోయింది వాస్తవం ఇది. మరి ఏదేమైనా మరి మన నెక్స్ట్ జనరేషన్కి తెలవాలి చెరువు అంటే ఏంది, బాయ్ అంటే ఏంది, మరి సంస్కృతి ఏ విధంగా ఉండే, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉండే, దాన్ని ఎవరెవరు ఏ విధంగా మాట్లాడేది, ఈ అంశాల మీద నిజంగా కూడా వాస్తవంగా తెలుసుకోవాలి. మరి లారా గారు వచ్చి మరి సర్కార్ బాయ్ అనే సినిమా తీస్తున్నామన్నా మీరు రావాలి, మీ కాన్సెన్స్లో మరి రెడ్డిపల్లి గ్రామంలో ఆ ప్రోగ్రామ్ను మేము చేసుకుంటున్నాం, షూటింగ్ చేసుకున్నాం అంటే నాకు కూడా నచ్చింది. జనరల్గా మేము ఎక్కడ పోము, సర్కార్ బాయ్ అంటే మనకు కూడా విలేజ్ తోటి అటాచ్మెంట్ ఉన్నది కాబట్టి గతంలో ఈ బాయిల గురించి, చెర్ల గురించి, కుంటల గురించి, వ్యవసాయం గురించి, వ్యవసాయ కుటుంబాల గురించి అక్కడి నుంచే మనం వచ్చినాం కాబట్టి అది ఇదేదో బాగున్నది కదా. మరి మన తర్వాత జనరేషన్కు మన గ్రామాలలో జరిగే విషయాలు కూడా మరి ఈ కథ సారాంశం వల్ల తెలుస్తుంది, కొంతైనా తెలుసుకోవాల్సిన అవసరం కూడా, ఆవశ్యకత కూడా మరి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో మరి నేను రాష్ట్రంలో మనమైతే అన్నీ చూసుకుంటూ వచ్చినాం. ఎడ్ల బండ్ల నుంచి మొదలు కొడితే మరి ఫ్లైట్ల దాకా అవన్నీ చూసిన చరిత్ర మనది. కానీ కొందరికి అవకాశం రాదు. గతంలో 50 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద గ్రామాలల్లో తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో మరి ఇక్కడ కల్చరు, ఆచారం ఏ విధంగా ఉండే అవన్నీ కూడా చాలా మందికి తెలియదు. మా పిల్లలకు కూడా తెలియదు. మనకు తెలుసు, మన పల్లెటూళ్ళలో ఉన్నాం. మరి ఎందుకంటే ఏ విధంగా ఉండే, ఊళ్ళలో పరిస్థితి ఏ విధంగా ఉండే, రోడ్లు ఏ విధంగా ఉండే, కరెంట్ ఏ విధంగా ఉండే, దీపాలు ఒక మంచినీళ్ళ బావి ఉండేది, ప్రజెంట్ కూడా ఉన్నది. ఒకనాడు మన రెడ్డిపల్లి ప్రజల యొక్క దాహాన్ని తీర్చినటువంటి బావి ఆ యొక్క మంచినీళ్ళ బావి. ఇవాళ నాకు కూడా ఆ రోజులలో, నా చిన్నతనంలో నాకు గుర్తున్నది. ఆ నీళ్లు తాగడానికి అని చెప్పి మా అమ్మ నీళ్ళు తీసుకురావడానికి అని చెప్పి 2 బిడ్డలను తీసుకొని పోయేది. ఆమెకు సపోర్ట్ గానే పోయేది. ఆ పోతున్నటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లు నా కళ్ళ ముందు ఇంకా కూడా నాకు కొన్ని కనిపిస్తున్నాయి. ఏదైతే రెడ్డిపల్లిలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లను మీరు కథాంశంగా తీసుకోవడం అనేది నిజంగా నేను కూడా అది మన ప్రజలందరికీ, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్న ప్రజలందరికీ తెలియజేయాలనుకోవడం నిజంగా నేను సంతోషిస్తా ఉన్నా సార్. మరి ఈ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఏ విధంగా అయితే వ్యత్యాసాలు జరిగినాయో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాలు, నీళ్లు తాగడానికి అని చెప్పి ఆ బాయి సినిమా షూటింగ్ మా రెడ్డిపల్లి గ్రామంలో తీయడానికి వచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, సినిమా హీరోయిన్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ గారికి, మా సర్పంచ్ గారికి, అట్లాగే ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు, నా గ్రామ ప్రజలందరికీ, అట్లాగే మండలం నుంచి వచ్చిన వివిధ పార్టీల నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు అప్పట్లో ఈ వివక్ష, ఈ అంతరాలు ఇవన్నీ కూడా ఉండే. సరే, ఇప్పుడు జనరేషన్లో దాదాపుగా తగ్గిపోయినాయని అనుకుంటున్నా. ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉండొచ్చు. అయినా కూడా ఇది ఒకసారి ఆలోచించినప్పుడు ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం లేదేమో అనిపిస్తుంది. కానీ
లోతుగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలు సమాజానికి అవసరమే. ఎందుకంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం అన్ని అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నాం. కానీ మన తల్లిదండ్రులు, మన తాత ముత్త. నా పేరు వర్షిక పాసు. సో నేను కూడా మీ తెలుగు అమ్మాయిని. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విలేజ్ చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. సీరియస్గా చాలా మంచిగా ఉంది. లైక్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇలాంటి విలేజ్కి వచ్చి ఇట్స్ లైక్ పొల్యూషన్ ఫ్రీ, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ మీ అందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా గ్రాండ్గా స్టార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీరామ్ నెంబర్. సో ముందుగా రెడ్డిపల్లి గ్రామస్తులందరికీ, అలాగే ఏదైతే మా సర్పంచ్ గారికి, అందరికీ, నా ఎమ్మెల్యే గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అండ్ కమిటీ చైర్మన్ గారికి అందరికీ థ్యాంక్ యూ. ఇంత బాగా ఇక్కడ ఇలాంటి ఒక ఊరు ఉందో నాకు తెలియదు. యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఈ ఊరిని చాలా ఊర్లు చూసి ఈ ఊరు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ చాలా బాగుంటుంది, చాలా మా సినిమాకి కథకి ప్రాపర్గా షూట్ అవుతుంది తీసుకున్నారు. అలాగే ఇక్కడికి ఆశీర్వాదానికి వచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సపోర్ట్ మాకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు మీ సపోర్ట్ అండ్ విషయం. మన ముఖ్య అతిథిగా చేసినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే, అదేవిధంగా చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వెంగళరావు గారు, అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కమిటీ వాళ్ళకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులు, మీడియా పత్రికా ఛానల్ వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ఈ సర్కార్ బాయ్ సినిమా టీం మొత్తానికి కూడా నిజంగా కూడా వాళ్ళకు ఇలా ఏదైతే మన రెడ్డిపల్లి గ్రామంలో దక్కన్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో సర్కార్ బాయ్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మేము ఈ గ్రామాన్ని చూసిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము మొన్న. సార్ మీరు ఖచ్చితంగా ఈ షూటింగ్ మహోత్సవాన్ని మీరే ప్రారంభించాలి సార్ అని చెప్పేసి అంటే సార్ కూడా సినిమాకి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకొని టైటిల్ బాగుంది, సినిమా కూడా మంచిగా తీయండి అని చెప్పేసి అని చెప్పారు. అలాగే ఖచ్చితంగా రావాలి సార్ అని చెప్పేసి అంటే ఎన్ని పనులున్నా కూడా